అలాగే కొత్తిమీర కొంచెం, దాన్ని కూడా వాష్ చేసుకొని కట్ చేసుకొని అందులో అలాగే మిర్చి అండి. ఇది అస్సలు కారం లేదు, నేను హాఫ్లో హాఫ్ వేసాను ఎందుకంటే కొంచెమే చేసినాం కాబట్టి. అలాగే జీలకర్ర పొడి, ఒక 5-6 కరివేపాకు, కూల్ వాటర్ అండి ఇవి. నేను అక్కడ కొత్తిమీర, అల్లం చిన్న ముక్కలు పక్కన పెట్టుకున్నాను గార్నిష్ కోసము. కూల్ వాటర్ వేసేసి మిక్సీ పట్టేసి గ్లాస్లోకి వేసేద్దాం. బటర్ మిల్క్ అంతా వేసేద్దాం. చూసారా భలే ఉంది కదా, తాగితే అంతకంటే బాగుంటుంది టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం ముక్కలు పైన వేసాను గార్నిష్ కోసం. అలాగే కొత్తిమీర కూడా కొంచెం వాటర్ పోస్తున్నాను, చల్లనీళ్ళు. ఇప్పుడు గార్నిష్కి పుదీనా పెట్టాను చిన్నది, అలాగే పైన జీలకర్ర పొడి, మిరియాలండి ఒక 10-15 తీసుకొని కచ్చాపచ్చగా దంచి పైన వేసుకున్నాను. చాలా మంచిది ఇది, అరుగుదలకి చాలా మంచిది, మనకి మన బాడీకి చలవ చేస్తుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసుకెళ్దాం మా బాబు దగ్గరికి, చూద్దామండి తాగి ఏం చెప్తాడు. శ్రీమాన్, బటర్ మిల్క్ రెడీ, ఎలా ఉందో చెప్పు నాకు. సూపర్. మా అబ్బాయికి చాలా నచ్చేసింది. చూసారా, చాలా ఈజీగా తొందరగా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు టక అనేసి. ఇప్పుడు ఎండకి కాఫీ తాగలేరు కదా, ఇలా